నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 11వ భాగము. రచన గొత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. అంత మంచి మనిషి అలా చేయటానికి కారణం ఏవో మత్తు పదార్థాలు సేవించడం అయ్యుంటుంది. వాటి వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అంది రాధ. ఇక కథలోకి వెళితే, తెల్లవారుజామున 3 అయింది. రవి కారులో వచ్చేశాడు. అవదానికి రవి రాకతో కాస్త ధైర్యం వచ్చింది. మనం ఇప్పుడు ఆదిత్య దగ్గరకు వెళదాం. అతనెక్కడుంటాడో తెలుసా? వైజాగ్ విప్రో కంపెనీలో చేస్తాట. అప్పుడప్పుడు కాకినాడ వాళ్ళ బ్రాంచ్కి వచ్చి సర్వీస్ చేస్తాట. నలుగురు కారులో బయలుదేరారు. వనమాలి డ్రైవింగ్ చేస్తున్నాడు. అప్పుడే చీకట్లు విడుతున్నాయి. పొలాలపై నుంచి చల్లగాలి ఉండుండి వీస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నిద్ర రాకుండా పాటలు పెట్టుకుని రవి వనమాలి మార్చి డ్రైవ్ చేస్తూ వైజాగ్ చేరుకున్నారు. ఉదయం 9 గంటలు. గురుద్వార జంక్షన్ దాటి విప్రో మలుపు తిరిగారు. విప్రో గేట్ ముందు వాచ్మెన్ నిలబడి ఉన్నాడు. కారు పక్కకి ఆపి రవి దిగి వెళ్ళాడు. ఇదిగో బాబు, ఇక్కడ ఆదిత్య అని ఒకతను పనిచేస్తుంటాడు, నీకు తెలుసా అని అడిగాడు. ఆదిత్య అంటే ఆ సోషల్ వర్కర్ బాబా? ఎస్, ఆయనే. తెలుసండి అని ఇల్లు ఫోన్ నెంబర్ చెప్పాడు. సీతమ్మదార వైపు కారు పోనిచ్చారు. ఆదిత్య ఇంటి ముందు కారాపి దిగారు. ఆదిత్యకి 25 ఏళ్ళు. లైట్ ఆరెంజ్ కలర్ లాల్చి తెల్ల పైజమా వేసుకున్నాడు. నుదుటిపై గంధం బొట్టు, చేతికి ఎర్రతాడు. ప్రశాంతవదనం, ఆహ్లాదకరమైన దరహాసం. నలుగురిని లోపలికి తీసుకెళ్లాడు. అందరూ కూర్చుని రిలాక్స్ అవుతుంటే కాఫీలు తెచ్చింది వంట మనిషి. తాగి కాస్త సేద తీరాక విషయం వివరంగా చెప్పారు. ఇప్పుడేం చేద్దాం అడిగాడు ఆదిత్య. ముందు రోజు మేం కాకినాడ గుడికి వెళ్ళేటప్పుడు మీరు కాల్ చేశారు కదా, మీ దగ్గరికి బయలుదేరుతున్నానని చెప్పాడు. వచ్చాడా? లేదు, నాకు ఫోన్ చేసి అతని ఫ్రెండ్ శ్రవణ్ని కలిసి వస్తానన్నాడు. శ్రవణ్ గురించి ఇంకేమన్నా చెప్పాడా? అతను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ప్రస్తుతం అన్నవరం దర్శనానికి వచ్చాడు. నేను అక్కడికే వెళుతున్నాను అన్నాడు అన్వేష్. అది సంగతి. అతను కాకినాడలో లేడు, తునికి రాలేదు. మధ్యలో అన్నవరం వెళ్ళాడన్నమాట. మనం అన్నవరం వెళ్ళి వెతికితే అంది గీత. లేదు గీత, ప్రయోజనం ఉండదు. ఫోన్ ఎత్తట్లేదంటే ఏదో గోల్మాల్ జరిగింది. ఆ శ్రవణ్ ఎవరు, ఎక్కడుంటాడో తెలుసుకోవాలి. కానీ ఎలా తెలుస్తుంది అన్నాడు వనమాలి సాలోచనగా. మా బావతో మొన్న మధ్య ఫోన్లో మాట్లాడినప్పుడు నా కొత్త ఫ్రెండ్ శ్రవణ్ అని చెప్పాడు. గుర్తొచ్చింది. అతని ఫోన్ నుంచి ఓసారి మా నాన్నకి కాల్ కూడా చేశాడు. శ్రవణ్ ఫోన్లోంచా? అవును. మా బావ ఫోన్ ఛార్జింగ్ లేదని మా అత్తయ్య మా డాడీతో మా అక్క పెళ్లి మాటలు ఏవో మాట్లాడాలని ఫోన్ చేయమందట. అప్పుడు శ్రవణ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అతని ఫోన్లోంచి అత్తయ్య మా నాన్నతో మాట్లాడింది. నాకు బాగా గుర్తు అని చెప్పింది గీత. వావ్ గీత, సరైన సమయానికి గుర్తొచ్చింది నీకు. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చెయ్యి, నెంబర్ అడుగు అని చెప్పింది రాధ. గీత ఫోన్ చేసింది. నాన్న, నెల క్రితం ఓ రోజు అత్తయ్య నీకు ఫోన్ చేసి మాట్లాడింది గుర్తుందా? ఆ నెంబర్ చెప్పగలవా అంది. అది సరే గాని నువ్వెక్కడున్నావు అడిగాడు కంగారుగా. మీకంతా తర్వాత వివరంగా చెప్తాను. ముందు కాల్ లిస్ట్ నెంబర్ చూసి చెప్పండి. అసలు ఎక్కడున్నారు మీరు? వైజాగ్లో. అమ్మయ్యో, వైజాగ్ ఎప్పుడు వెళ్ళిపోయారు? నాతో మాట మాత్రం చెప్పకుండా నీ మటుకు నువ్వు అలా వెళ్ళిపోవటమేనా? నాన్న, నన్ను తర్వాత తిట్టొచ్చు. ముందు మీ ఫోన్లో కాల్ లిస్ట్ చూడండి. 15 రోజుల క్రితం కావచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అంది గీత కంగారుగా. ఏమనుకున్నాడో ఏమో. సరే, చూసి మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. అమ్మయ్య, ఇప్పుడైనా ఒక క్లూ దొరికితే బాగుండు అంది గీత. ఎందుకో ఈ శ్రవణ్ దగ్గర ఏదో కిరికిరి జరిగిందని నా 6th సెన్స్ 7 టైమ్స్ చెబుతుంది అన్నాడు వనమాలి ఆరుబయట బల్లపై బాసంపట్లేసుకుని కూర్చుంటూ. నువ్వు క్రాంతిదర్శివి. అన్నీ కళ్ళ ముందు కనిపిస్తాయేమో, అక్కడే కనిపిస్తే బాగుండేది. ఇక్కడ దాకా వచ్చే పని తప్పేది అంది రాధ వనమాలి వంక ఓరగా చూస్తూ. నాకు ఒక్కటి అర్థమైంది అన్నాడు వనమాలి. ఏంటి? నువ్వు పూర్వజన్మలో వ్యాపారస్తురాలివై ఉంటావు. నేను నీ పార్ట్నర్, అందుకే నన్ను పొరపాటున కూడా నమ్మట్లేదు అన్నాడు నవ్వుతూ. అతని మాటలకి అందరూ నవ్వారు. రాధ మూతి ముడుచుకుంది. ఇంతలో రాధ ఫోన్ మోగింది. అమ్మో అమ్మ, ఎక్కడున్నావని ఆరా తీస్తుంది. ఇక్కడున్నానని తెలిస్తే చంపేస్తుంది అని ఫోన్ ఎత్తింది.
అమ్మ చెప్పమ్మా. రాధా, నువ్వు గీత పోలీస్ స్టేషన్కి వెళ్ళారట. డాడీ చెప్పారు. ఆ అబ్బాయి వివరాలు తెలిసాయా? ఆగు, డాడీ మాట్లాడతారు అని రామ్మోహన్కి ఫోన్ ఇచ్చింది. గీత వాళ్ళ డాడీకి ఫోన్ చేసిందట. వైజాగ్లో ఉన్నారటగా. మా డ్యూటీ మీరు చేయటం దేనికమ్మా, రిస్క్ తీసుకోవటం దేనికి? డాడీ, ఓ క్లూ దొరికింది. గీత వాళ్ళ బావ శ్రవణ అనే వ్యక్తితో కలిసి వెళ్ళాడు. అతని నెంబర్ వెతికిస్తానన్నారు అంకుల్. అంకుల్ ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు. నంబర్ వెతుకుతున్నారు. మీరు బయలుదేరి వెనక్కి వచ్చేయండి. నేనంతా చూసుకుంటాను. కమిషనర్ గారి పర్మిషన్ తీసుకుని పోలీస్ ఫోర్స్ పంపి వెతికిస్తాను అన్నాడు రామ్మోహన్. సరే డాడీ, ఇప్పుడే బయలుదేరుతాం. నెంబర్ కనిపించిందా? ఒక నెంబర్ తీశారు. అదే అనుకుంటాను. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఆ నెంబర్ మాకు పంపండి డాడీ, మేం కూడా ట్రై చేస్తాం అంది రాధ. వెంటనే పంపాడు. వనమాలి ఆ నెంబర్ తీసుకుని తన ఫోన్లోంచి ట్రై చేశాడు. 2 సార్లు చేశాక అటువైపు ఫోన్ ఎత్తారు. హలో హలో, శ్రవణ్ గారేనా అడిగాడు వనమాలి. కాసేపు నిశ్శబ్దం తర్వాత రాంగ్ నెంబర్ అని పెట్టేశారు. మళ్ళీ ఎన్నిసార్లు చేసినా తీయలేదు. ఇదేంటి, ఎలా చేస్తున్నారు వీళ్ళు? ఎక్కడో ఏదో జరుగుతుంది అన్నాడు ఆదిత్య. అవును, ఫోన్ ఎత్తకపోవటం, ఎత్తినా మాట్లాడకపోవటం కాస్త విచిత్రంగా ఉంది. వేరే నెంబర్ల నుంచి ప్రయత్నించండి, ఎత్తుతారేమో చూద్దాం అన్నాడు రవి. వేరువేరు ఫోన్ల నుంచి చేసినా తీయకపోగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మన అనుమానం ఇంకాస్త బలపడేలా చేస్తున్నారు వాళ్ళు. స్విచ్ ఆఫ్ చేసినా వాళ్ళు ఎక్కడున్నా ట్రాక్ చేయొచ్చు. ముందు మనం ఇక్కడి నుంచి వెళదాం పదండి. రామ్మోహన్ అంకుల్ సహాయం తీసుకుందాం అన్నాడు రవి. ఆదిత్య ఆఫీస్కి సెలవు పెట్టి వాళ్ళతో బయలుదేరాడు. అందరూ కారెక్కారు. కారు చెన్నై కలకత్తా హైవే మీద దూసుకుపోయింది. ఏది ఆ నెంబర్ ఇటువు, నేను ట్రై చేస్తాను. ఒకవేళ ఫోన్ ఎత్తితే ఆడవాళ్ళ గొంతు విని కట్ చేయకపోవచ్చు అంది రాధ. అటువైపు ఫోన్ ఎత్తగానే సినిమా యాక్టర్ తమన్నాని మాట్లాడుతున్నానని చెప్పు. పొరపాటును కూడా ఫోన్ పెట్టరు వాళ్ళు అన్నాడు వనమాలి రాధవంక చూస్తూ. అలాగే, పక్క నుంచి నువ్వు రజనీకాంత్ కూడా ఉన్నాడని చెప్తాను. నువ్వు మిమిక్రీ చేస్తావుగా. ముందు వాళ్ళు ఫోన్ ఎత్తని నీకే ఇస్తాను. ఈ నెంబర్ ఎక్కడో ఎప్పుడో చూసినట్టుంది అంది రాధ నెంబర్ని పరిశీలనగా చూస్తూ. అవునా, బాగా గుర్తు తెచ్చుకో. తెలిసిన వాళ్ళ నెంబర్లా ఉందా అన్నాడు రవి. అవును, 1-2 సార్లు నాకు ఈ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు గుర్తు. చివరి 16 ఉంది. 16వ తారీఖు చివరి నెంబర్ 16 అని నేను అనుకున్నట్టు గుర్తు. ఆ రోజు నీకు ఫోన్ ఎవరు చేశారు? ఎవరితో మాట్లాడావు? ఆ నెంబర్ అవునో కాదో కానీ నేను సిద్ధార్థతో మాట్లాడిన గుర్తు. ఎవరు? నీ బాల్యమిత్రుడు సిద్ధునా? స్ప్రింగ్లా కదిలి అడిగాడు వనమాలి. అదే అనుకుంటా. ఈ నెంబర్ ఎవరిదా అంటే నాదే, ఈ కొత్త నెంబర్ అన్నట్టు గుర్తు. ఈ నెంబర్తో వాట్సాప్ ఉందేమో చూడురాదా అంది గీత. ఆల్రెడీ చూశాను. లేదు, ట్రూ కాలర్లో చూడండి మీరు అంది. ట్రూ కాలర్లో రీతు మహారాష్ట్రాన్ని చూపెడుతుంది చెప్పాడు ఆదిత్య. రాధా, నువ్వు ఒక పని చెయ్యి. సిద్ధార్థ రెగ్యులర్ నెంబర్కి ఒకసారి ఫోన్ చెయ్యి అన్నాడు వనమాలి. చేసి మాటల్లో పెట్టి మెల్లగా ఎక్కడున్నాడో అడిగి తెలుసుకో. అతన్ని అనుమానించాలో వద్దో తేలిపోతుంది చెప్పాడు వనమాలి. ఎస్, ఇదే కరెక్ట్. మనందరం కామ్గా ఉందాం. నువ్వు స్పీకర్ ఆన్ చెయ్యి అంది గీత. రాధ సిద్ధార్థకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. ఫోన్ రింగ్ అయింది. 4 రింగుల తర్వాత ఫోన్ ఎత్తాడు సిద్ధార్థ. రాధా, చెప్పు, ఎలా ఉన్నావు? సిద్ధు, నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నీ ప్రాబ్లం తీరిందా? ఏవో తిప్పలు పడి నిలదొక్కున్నానులే, ఇప్పుడు పర్వాలేదు. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు బాగానే ఉందా? పాపం చిక్కుల్లో పడిందని చెప్పావుగా. ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయోలే రాధా. అక్కడ అందరూ బాగానే ఉన్నారా? మీ అమ్మ నాన్న, మా అమ్మ వాళ్ళు అందరూ ఓకే. కానీ ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైందా? ఏంటిది అడిగాడు. ఏం చెప్పాలని అందరి వంక చూసింది. స్పీకర్ ఆపమని సైగ చేశాడు వనమాలి. ఆపి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని ఏం చెప్పను అంది. అది ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్గా చెప్పాలి అని చెప్పు. సిద్ధు, నీతో డైరెక్ట్గా చెప్పాల్సిన విషయం ఇలా ఫోన్లో కుదరదు. నాకు ఇప్పుడు రావటం కుదరదు రాదా. పోనీ నువ్వే ఇక్కడికి రాగలవా? వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు. అంకుల్ వాళ్ళతో కలిసొస్తావా? లేదు, నేనొక్కదాన్నే వస్తాను. వెరీ గుడ్ రాధా, నేనిప్పుడు ముంబైలో ఉన్నాను.
ధారవి దగ్గర ఉన్నాను. అక్కడ అది స్లమ్ ఏరియా కదా. అవును, కొంచెం పనుండి వచ్చాను. స్టేషన్ రాగానే నాకు ఫోన్ చేయి చాలు, వచ్చేస్తాను అన్నాడు. అవునా, నీ వర్క్ ప్లేస్ చెన్నై కదా, ఇప్పుడు అక్కడ ఉంటున్నావా? అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ఇక్కడికి రా. నువ్వు ఇక్కడికి వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లైన్లోకి వస్తావా? కొంచెం భయంగా ఉంది సిద్ధు. నీకే సమస్య వచ్చినా నేనున్నాను రాదా. ఏం కంగారు పడకు. ఇంటికి ఎవరి వల్ల నీకు ఇబ్బంది చెప్పు. వనమాలి అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అంది వనమాలి కేసి చూస్తూ. అమ్మ రాక్షసి, నేనా అని గుండెల మీద చేతులేసుకుని కళ్ళు పెద్దవి చేసి చూశాడు వనమాలి. వస్తున్న నవ్వుని లోపలే అణుచుకుంది రాధ. అతన్ని చూసేటప్పుడే అనుకున్నాను, వాడు పెద్ద పొగరబోతని. ఇక్కడికి వచ్చేయి, నేనంతా చూసుకుంటాను. ఇంతకీ ఇంట్లో ఏం చెప్పి వస్తావు అన్నాడు సిద్ధార్థ. కొంచెంసేపు ఆలోచించి, గేట్వే ఆఫ్ ఇండియా చూడటానికి ఫ్రెండ్స్తో వెళ్తున్నానని చెప్తాను. ఓ గుడ్, ఆ పని చెయ్యి. రాగానే ఫోన్ చెయ్యి. నీకోసం ఎదురు చూస్తుంటాను రాధా. ఆ మధ్య ఎప్పుడో నువ్వు నాకు వేరే ఫోన్ నుంచి ఫోన్ చేశావు. నీ నెంబర్ ఇదేగా అంది. అది నా ఫ్రెండ్ నెంబర్, ఇది నాదే, దీనికే చెయ్యి. బాయ్ అని ఫోన్ పెట్టేశాడు సిద్ధార్థ. చిక్కాడు చిన్నవాడు. విషయమంతా అతని చుట్టూ ఉంది. అయినా అతనేం ఫ్రెండ్ రాదా. ప్రాబ్లం ఏమిటో అడగకుండా వచ్చేయి, ఇంట్లో చెప్పకు అంటాడు. సరైన వాడైతే సమస్య విని అక్కడి నుంచే పరిష్కారం చెప్పాలి, లేదా పేరెంట్స్తో చెప్పమనాలి. ఒంటరిగా వచ్చేమనటంలోనే ఏదో మతలబు ఉంది అన్నాడు వనమాలి. సరే, సిద్ధార్థ శ్రవణ్ ఒక్కరే అని కొంతవరకు అర్థమైంది మనకి. నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించండి ముందు అన్నాడు రవి కార్ డ్రైవింగ్ చేస్తూ. ఏముంది, ఈ విషయం మా డాడీకి చెబుదాం, ఆయనే అంతా చూసుకుంటారు. వాడి మక్కెలు విరగదన్ని విషయం కక్కిస్తారు అంది రాధ. అది అంత తేలిక కాదు రాధా. అతని ధైర్యం అతని వెనక ఎవరో ఉన్నారని అయ్యుంటుంది. ఒక అమ్మాయి, అందులో కూడా వాడి స్వార్థం ఉందే ఉంటుంది అన్నాడు వనమాలి. హైవేలో ఉన్న పెట్రోల్ బంక్లోకి పోనిచ్చాడు రవి. అతను పెట్రోల్ కొట్టిస్తుంటే మిగిలిన వాళ్ళు కిందికి దిగి పచారులు చేస్తూ ఆలోచిస్తున్నారు. బ్యాంకులోంచి రోడ్డు దాకా నడుస్తుండగా ఆదిత్య టక్కున ఆగి, మనం కూడా రాధలో కలిసి ముంబై వెళితే అన్నాడు. అంటే అన్వేష్ ముంబైలోనే ఉన్నాడనా అంది గీత. కావచ్చు, సిద్ధార్థ శ్రవణ్ ఇద్దరూ ఒక్కరే అని కొంత రూఢి అయింది. అన్వేష్ శ్రవణ్తో వెళుతున్నట్టు నాతో చెప్పాడు. సిద్ధార్థ ముంబైలోనే ఉన్నాడు. మనం కూడా వెళితే ఈ చిక్కుముడి విడిపోతుందేమో. నిజమే, కానీ అన్వేష్ జాడ ఎలా తెలుసుకుంటాం? అదంత తేలిగ్గా జరిగే వ్యవహారమేనా? ఇదంతా ఎలా తెలిసిందో అది అలాగే తెలుస్తుంది. తీగలాగుతుంటే డొంక దొరుకుతుంది అన్నాడు వనమాలి. రవి పెట్రోల్ కొట్టించుకుని కార్ టర్న్ తీసుకుని వీళ్ళ దగ్గరకొచ్చాడు. అందరూ కారెక్కారు. రవి కారు పోనిచ్చాడు. రవి, మనం కూడా ముంబై వెళదాం. సిద్ధార్థ ఓరఫ్ శ్రవణ్ ఏం చేస్తున్నాడో, అసలు అన్వేష్ కిడ్నాప్కి అతనికి సంబంధం ఉందా అని తెలుసుకోవచ్చు అన్నాడు వనమాలి. ఇప్పటికిప్పుడు ముంబై ఎలా వెళతాం? ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం. రేపు ఫ్లైట్లో వెళదాం. అందరం ఫ్లైట్లోనా? చూద్దాం, ఆలోచిద్దాం. ముందుగా ప్లాన్ ఏ ప్రకారం రామ్మోహన్ అంకుల్కి ఈ విషయాలు చెప్పి అక్కడి పోలీస్ ఫోర్స్ని ఎలక్ట్ చేయించి వాళ్ళ సహాయం తీసుకుందాం. ప్లాన్ బి, మనమే వెళ్ళి రాధను ముందు పెట్టి సిద్ధార్థుని నమ్మించి అన్వేష్ని కట్టిపెట్టి తీసుకురావటం. ఏది ఎలా వర్కౌట్ చేయాలో ఆలోచిద్దాం చెప్పాడు వనమాలి. అలా మాట్లాడుకుంటూ హైదరాబాద్ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆ కొన్ని గంటల్లో అందరూ మంచి స్నేహితులయ్యారు. అందరం మా ఇంటికి వెళదాం రండి అంది గీత. వాళ్ళింటికి కారు పోనిచ్చాడు. అందరూ అక్కడే ఫ్రెష్ అప్ అయ్యారు. గీత తల్లిదండ్రులు ముందు కంగారు పడ్డారు. అవధానికి ఫోన్ చేసి, ఏం పర్వాలేదు, ఆ అబ్బాయి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు, భగవంతుడున్నాడు అని ధైర్యం చెప్పారు. మనం మా ఇంటికి వెళ్ళి అమ్మని చూసొద్దాం, కంగారు పడుతూ ఉంటుంది అంది రాధ. అందరూ రాధ ఇంటికి వెళ్ళారు. రాధను చూడగానే, ఏమే గీత వాళ్ళింటికి అని చెప్పి వైజాగ్ వెళ్ళావట, నాతో ఒక్క మాట చెప్పొచ్చుగా తల్లి అంది సుభద్ర. సారీ ఆంటీ, అంత టైం లేకుండా అయిపోతుంది. అసలు తప్పంతా నాదే. ఆలోచించుకోకుండా దాన్ని తీసుకువెళ్ళాను. అది క్షమాపణలు చెప్పింది గీత. ఆదిత్య, రవి, వనమాలిని సుభద్రకి పరిచయం చేసి అన్వేష్ మిస్సింగ్ సంగతి చెప్పింది. అయ్యో, ఆ అబ్బాయిని ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? పోలీసులు విచారించాలి.
మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అవుతుంది, జాగ్రత్త అంది. అలాగే అని అందరూ తలలూపారు. అందరికీ వేడివేడిగా జీడిపప్పు ఉప్మా చేసి పెట్టింది. అది తిన్నాక అందరూ బయటకొచ్చి నిలబడ్డారు. ముంబై ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా అన్నాడు రవి. ఎంతున్నాయో చూడాలి. ఎంతున్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళటమే. అయితే టికెట్స్ తీసేయి. అందరికీనా? అవును. రాధికి మనం ప్రొటెక్షన్గా వెళ్ళాలి. ఒక విషయం బాగా ఆలోచించండి. ముంబై ధారవి అంటే సువిశాలమైన మురికివాడలున్న ప్రాంతం. అక్కడ అనేక వ్యాపార కార్యకలాపాలు సాగుతుంటాయి. మత్తు పదార్థాలు, మాఫియా దందాలు, ఇలా ఎన్నిటికో అడ్డా. ఒక సిద్ధార్థని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వెళ్ళామంటే అడ్డంగా దొరికిపోతాం. అతను అక్కడున్న కొందరి చేతుల్లో పావు అయ్యుంటాడు. అతని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉండుంటారు. అక్కడికి వెళ్ళి అందరం దొరికిపోతే? వనమాలి అనుమానం వ్యక్తం చేశాడు. అది నిజమే. అలవిగాని చోట అధికులమనరాదని, మన చోటు కాదని. ముళ్ళు రాళ్ళు తెలియని దారి. ఒక పని చేద్దాం. ఆ సిద్ధార్థని ఎలాగైనా హైదరాబాద్కి రప్పిద్దాం. ఇక్కడ అతన్ని ఓ ఆట ఆడించొచ్చు అన్నాడు ఆదిత్య. బెస్ట్ ఐడియా. ముసలికి నీళ్లలో పట్టు ఉంటుంది. మనకి హైదరాబాద్లో గ్రిప్ ఉంది. సో అతని ఇక్కడికి వచ్చేసేలా చేస్తే తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తాను అన్నాడు వనమాలి రాధ వంక చూస్తూ. ఇప్పుడు నేనేం చేయాలి అడిగింది రాధ. సిద్ధుకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాలి. అన్వేష్ అతనితో ఉన్నాడా లేదా అనే విషయం కూడా ఇక్కడే తెలిసిపోతుంది. అతనికి ఇప్పుడు ఫోన్ చేయనా? చేసి ఏం చెప్పి రమ్మనాలి? మా మమ్మీకి బాలేదు, నేనిక్కడికి రాలేను, నువ్వే ఒకసారి వచ్చి వెళ్ళు అని చెప్పు. అమ్మో, మా మమ్మీకి ఒంట్లో బాలేదని చెప్పలేను. పోనీ నాకు బాలేదని, యాక్సిడెంట్ అయిందని దగ్గరుండి చూసుకోవలసినవి చెప్పవే బాబు అంది గీత. యాక్సిడెంటా? నీకా? ఎందుకే ఈ అబద్ధాలు? పైన తదాస్తు దేవతలుంటారు. అలా చెప్పకూడదు అంది రాధ చెంపలేసుకుంటూ. ఏదోటి చెప్పమ్మా, ముందు నమ్మకం అతని ఇక్కడికి రప్పించు తల్లి అంది గీత. సరే అంది రాధ. తెలతెలవారుతుండగా రామ్మోహన్ డ్యూటీ నుంచి వచ్చాడు. వస్తూనే అన్ని పోలీస్ స్టేషన్లకి అన్వేష్ ఫోటో పంపించి వెతికించమని చెప్పారు. ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మనకి ఫోన్ వస్తుంది. మీరంతా రిలాక్స్ అవ్వండి, మా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అని చెప్పి ఫ్రెష్ అవ్వటానికి లోపలికి వెళ్ళిపోయాడు. అలా చెప్పి వదిలేస్తే ఏళ్ళు గడిచిపోతాయని కానీ ఫలితం ఉండదు. మనవంతు ప్రయత్నం కూడా చేయాలి. సిద్ధార్థ విషయం తేల్చేయాలి. ఈ విషయం మన మధ్యనే ఉంచాలి. మన ప్లాన్ అమలు చేద్దాం అన్నాడు వనమాలి. సిద్ధార్థ్కి ఫోన్ చేసి ఏం చెప్పాలి, అతనితో ఎలా మాట్లాడాలో అంతా వివరంగా చర్చించుకున్నాక రాధని ఫోన్ చేయమన్నారు. కొంచెం టెన్షన్ పడినా ధైర్యం తెచ్చుకుని ఫోన్ చేసింది. అతను ఎత్తాడు. హలో సిద్ధు, చెప్పు రాధా, బయలుదేరావా? లేదు సిద్ధు, బయలుదేరదామనుకునేలోపు ఓ చిన్న ఆటంకం వచ్చింది. ఏంటిది? నా ఫ్రెండ్ గీత ఉంది కదా, దానికి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కనపడ్డాయి. హాస్పిటల్లో చేర్చాము. తోడుగా ఉండమని వాళ్ళ పేరెంట్స్ పట్టుపట్టారు. అందుకే ఉండాల్సి వచ్చింది. అరే అవునా? అవును. అంత క్లోజ్ ఫ్రెండ్ని వదిలేసి వచ్చేస్తే అసలు ఎందుకు వెళుతుందో అని ఆరా తీస్తారని ఆగిపోయాను. అది నిజమేలే. మరి నా ప్రాబ్లం నీతో ఎలా చెప్పాలి? నీ సలహా కావాలి నాకు. చాలా డిప్రెషన్లో ఉన్నాను సిద్ధు. నువ్వే ఏదైనా మార్గం చెబుతావని నా నమ్మకం. అయితే నేనే హైదరాబాద్ వస్తాను. ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం, సరేనా? సిద్ధు అలా అనగానే అందరూ ఎస్ అని ఒకరికొకరు హైఫైలు ఇచ్చుకున్నారు. ఓ సిద్ధు, నువ్వు నా కోసం వస్తానంటే నాకు జీవితం మీద మళ్ళీ ఆశ కలుగుతుంది అంది. అంత మాట అనుకురాదా? నువ్వు ఉంటే నాకు ప్రాణం. నీకోసం రెక్కలు కట్టుకు వస్తాను. రాత్రికల్లా అక్కడుంటాను. బై అని ఫోన్ పెట్టేశాడు. అమ్మయ్య, ఒక బెంగ తీరింది. అతను వచ్చాక కార్యాచరణ ఏమిటో ఆలోచించాలి అన్నాడు వనమాలి. అతన్ని హైదరాబాదులోనే ఉంచాలి. ముంబై తిరిగి వెళ్లకుండా చూడాలి. అతన్ని పట్టుకుని గుట్టు కక్కించాలి. అలా అయితే రాధ అతన్ని కంటపడకుండా ఉండాలి. అంటే ఏం లేదు, రాధ అతన్ని కలుసుకోవటంలో ఆలస్యం జరగాలి. అప్పుడు కథానాయకుడు రంగంలోకి దిగుతాడు. గుడ్ ఐడియా. రాధ వాడి కంటపడకూడదు. వాడు కన్ను వాడి వేలుతోనే పొడవాలి. అప్పుడు చూడాలి అసలైన ఆట మొదలవుతుంది. సరే వనమాలి, ఏం చేయాలో చెప్పు, మేం ఫాలో అయిపోతాం. ఏం చేసినా జాగ్రత్తగా చేయాలి. అవసరమైతే పోలీసుల హెల్ప్ తీసుకుందాం. ఎస్ ఆదిత్య, ముందు సిద్ధార్థ మనకి పట్టుపడాలి.
ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం.